మార్చి 24వ తేదీన మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఓ పెద్ద ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ప్రజల మీద తీవ్రమైన భారాలు మోపేటువంటి, ప్రజల యొక్క జీవన ప్రమాణాల మీద దెబ్బతీసేటువంటి కొన్ని కార్యక్రమాలని, చట్టాలని అమలు జరగబోతుంది. వాటిని వెంటనే ఉపసంహరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీ జరగబోతుంది. ముఖ్యంగా ఈ మధ్య పార్లమెంట్లో పాత ఎమ్ఎన్రీగాని రద్దు చేసి దాని స్థానంలో కొత్త చట్టాన్ని జీ రామ్జీ అని చెప్పేసి కొత్త చట్టాన్ని ఈరోజు తీసుకొచ్చింది. అది వ్యవసాయ కార్మికులకి, గ్రామసీమల్లో ఉండే పని దొరకని కార్మికులకి ఎంతో ఊరటగా ప్రస్తుతానికి ఉంది. ఆ చట్టాన్ని మొత్తాన్ని ధ్వంసం చేసి వారికి ఉపాధి లేకుండా చేసే పరిస్థితి చట్టం మూలంగా ఉంది. దాన్ని వెంటనే ఉపసంహరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే 4 లేబర్ కోడ్లని అమలు చేస్తానని చెప్పేసి ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. విద్యుత్ చట్టాన్ని సవరణలు చేశారు. అన్ని రాష్ట్రాలని స్మార్ట్ మీటర్ల పేరుతోటి, అలాగే సబ్సిడీలను రద్దు చేయాలనే పేరుతోటి, ఉచిత విద్యుత్తుని ఉపసంహరించుకోవాలని, అలాగే విద్యుత్ పంపిణీ కంపెనీలని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే పద్ధతిలో తీర్చిదిద్దాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తుంది రాష్ట్రాలని. ఆ ఒత్తిడిని విరమించాలని, ఆ విద్యుత్ చట్టం యొక్క సవరణని ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే న్యూక్లియర్ లయబిలిటీ బిల్, అంటే భారతదేశంలో న్యూక్లియర్ రియాక్టర్స్ని ప్రోత్సహించాలనే పేరుతోటి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కానీ గతం చట్టంలో ఆ న్యూక్లియర్ అణు విద్యుత్ ఉత్పత్తి కంపెనీలో ఏదైనా ప్రమాదం జరిగితే ఆ ప్రమాదం వల్ల నష్టం జరిగిన వాళ్ళకి నష్టపరిహారం చెల్లించే బాధ్యత కంపెనీది. ఆ భాగాన్ని తీసేసి ఈరోజు ఎవడైతే విదేశీ కంపెనీ వచ్చి ఇక్కడ పెడతాడో ఆ పెట్టిన కంపెనీ ఏ ప్రమాదం జరిగినా కానీ దానికి ఏం బాధ్యత ఉండదు. ప్రజలకి, నష్టపోయిన వారికి ఏం నష్టపరిహారం ఇచ్చే బాధ్యత కూడా లేకుండా చట్టం మార్చారు. అంటే మన ప్రజల ప్రాణాలని, ఆస్తుల్ని ఈరోజు విదేశీ శక్తులకు తాకట్టు పెట్టే చట్టం తీసుకొచ్చారు. దీన్ని కూడా ఉపసంహరించాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే విదేశీ విత్తన కంపెనీలని భారతదేశంలో యథేచ్ఛగా ముందుకు రావడానికి వీలుగా ఈరోజు సీడ్స్ బిల్లును కూడా తీసుకొచ్చారు. దాన్ని ఉపసంహరించాలని కోరుతున్నాం. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే, అమెరికాతో ఏదైతే ఒప్పందం కుదుర్చుకున్నారో, సుంకాల ఒప్పందం, మనం అమెరికాకి మీద విధించే 40% సుంకాలు 0కి తీసుకొస్తున్నాం. ఆ రకంగా 45% సుంకాలని ఈరోజు అమెరికాకు రాయితీలను ఇస్తున్నాం. అమెరికా మన మీద ఇంతకుముందు ఏ సుంకాలు విధించని అమెరికా ఇప్పుడు 18% సుంకాలు విధిస్తే దాన్ని అంగీకరించడానికి సిద్ధం అవుతున్నాం. అంటే మన రైతులు, మన కార్మికులు, మన ప్రజల యొక్క ప్రయోజనాలని తాకట్టు పెట్టి అమెరికాతోటి ఒడంబడిక చేసుకోవడం జరిగింది. దాన్ని మన కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఆఖరికి అమెరికా సుప్రీంకోర్టు కొట్టేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికీ ఆ ఒడంబడికని మేము ఆపేస్తున్నాం, మేము అంగీకరించమని చెప్పే ధైర్యం ఈ కేంద్ర ప్రభుత్వానికి లేదు. అందుకని ఈ సమస్యలన్నింటినీ సమాహారం చేసి దేశవ్యాప్తంగా క్యాంపెయిన్ చేసి 24వ తేదీన ఢిల్లీలో ఒక మహా ర్యాలీ ప్రదర్శన చేస్తున్నాం. దానికి ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ ప్రమాదాలను వివరించి చెప్పాలని యాత్రలు కూడా చేయబోతున్నాం. దీనికి ప్రజలందరూ సహకరించాలని, అలాగే మిగతా పక్షాలు కూడా వారి పద్ధతుల్లో ఈ అంశాల మీద ముందుకొచ్చి ప్రచారాలు, ఆందోళనలు నిర్వహించాలని చెప్పేసి కూడా వారికి విజ్ఞప్తి సందర్భంలో చేస్తున్నాం.